హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రెసిపీ టైం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా అండి? సాల్మన్ ఫిష్ కర్రీ. ఈ సాల్మన్ ఫిష్ కర్రీకి కావలసిన పదార్థాలు చూద్దామండి. ఒక పాత్రను తీసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న సాల్మన్ ఫిష్ వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఫిష్ కర్రీ కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను మిక్సీ జార్ తీసుకొని అందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి ఇలా ముక్కల కింద కట్ చేసి ఈ మిక్సీ జార్లో వేసానండి. ఆ తర్వాత టమాటాస్ కూడా 3 తీసుకున్నాను. అవి కూడా ఒక టమాటా 4 ముక్కల కింద కట్ చేసి అవి కూడా మిక్సీ జార్లో వేసాను. సాల్మన్ ఫిష్ కాబట్టి చాలా ఈజీగా అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా బాగా తినేస్తారు, ఎందుకంటే ముళ్ళు ఉండవు కాబట్టి. ఆ తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్ర స్టవ్ మీద పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేసానండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు పేస్ట్ కూడా వేసి ఇలా వేపాను. మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.